ఏం చేస్తా అంటారు, మనం ఇంకా ఫెస్టివల్ మోడ్లోనే ఉన్నాం కదా. అంతేనండి, అందుకే మీకు గుడ్ న్యూస్ చెప్తా అన్నాను. తిరుపతిలో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర పక్కనే దేవుడి విగ్రహం ఉందండి. అక్కడే ప్రసాదాలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే లంచ్ టైం అండి. చాలా బాగున్నాయి ఐటమ్స్. అయినా మనము ప్రసాదాలు అంటే మనం ముందు ఉంటుండా, అందుకనేసి అడిగిపోదు. అరే భలే పెద్ద పెను మీద ఏమి వేస్తారు, చపాతీలు ఒర్రా ఏదంతా నూనెలో వేసి కాల్ చేస్తున్నారు, ఒక పక్క దొండకాయలు కట్ చేస్తున్నారు. ఏమంటే ఏమైనా హెల్ప్ కావాలా? వద్దా? ఓకే, హెల్ప్లో మనము చాలా ముందు ఉంటాం కదా. హెల్ప్ అంటే మనం అంటే హెల్ప్. ఓయమ్మ, టేబుల్ వేసా, దాని మీద పేపర్ వేసా. ఏం చదువుతావు? నేను ఆల్రెడీ చదువుతా అండా. ఆ పేపర్ మీద ఆకేసినారా? ఆకులు ఏం వేస్తారా వడలో? ఆంటీ ఒక వడ ఏం సరిపోతుంది ఆంటీ, 2 వడలు పెట్టండి. అర్రా దొండకాయ ఫ్రై, మీల్ మేకరు, ఒర్రా వెజిటేబుల్ కుర్మా, మీల్ మేకర్ కూడా 2 వస్తున్నా మనక. ఓయమ్మ, కోవా జాంగ్రీలో కోవా అంతా ఉంది. అవునులే, మనలో కొవ్వు ఉండా అట్ట. సరే, ఏం సామె సిప్స్ తెల్లగా ఉండే, మనం నల్లగా ఉన్నామనే అట్టెట్టు నేను ఒప్పుకుంటానా? అందుకని ఓయమ్మ చపాతి కూడా పెట్టినారా? చపాతి కూడా చూడ తెల్లగా ఉంది. జీరా రైస్ అంట. జీరా రైస్ అనకపోతే జీడిపప్పు రైస్ అనొచ్చు కదా. అన్ని జీడిపప్పులు అంటే మనం కొత్తదనం కోరుకుంటామనేసి పేరు మార్చినారులేండి. ప్రసాదాలు మాత్రం ఎక్సలెంట్ అండి. సాంబార్ అంటారా, కేక. ఇంకో పక్క టమోటా రైస్, వైట్ రైస్కి సాంబార్, రసం. ఒరే ఈ పక్క ఏం రైస్? వెజిటేబుల్ రైస్, సాంబార్, పెద్ద అండాలే పెట్టుండారండో. చాలా బాగా చేశారండి వెజిటేబుల్స్ రైస్, అన్నీ చేశారు బాగా. ప్లీజ్